ఈరోజు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా 59వ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ గంగాడి కృష్ణారెడ్డి గారు హాజరై ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డెడ్డి శ్రీనివాస్ బాలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాల శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దురిశెట్టి సంపత్ మరియు ఈ కార్యక్రమంలో 169వ బూత్ అధ్యక్షులు పబ్బాల ఆంజనేయులు, 164 బూత్ అధ్యక్షులు దయ్యాల కరుణాకర్, 166 బూత్ అధ్యక్షులు దయ్యాల మల్లేశం మరియు డివిజన్ బీజేపీ నాయకులు దయ్యాల సంజీవ్ కుమార్, పరకాల ఆంజనేయులు, పబ్బాల శంకర్, దయాకర్, అశోక్ కుమార్, ఒల్లెం సంజీవ్ కుమార్, గడ్డం సాయి, ప్రణయ్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి మూలం ఏదైతుందో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బలిదాన్ దివస్ పేరు మీద మొత్తము వారికి నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు ఇక్కడ సుష్మా స్వరాజ్ గారి చౌరస్తాలో ఇక్కడ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వారు ఈ దేశ సమగ్రత కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ దేశంలో కశ్మీర్ అంతర్భాగంగా ఉండాల్సిందే. అక్కడ ఉన్నటువంటి 2 రాజ్యాంగాలు, 2 జెండాలు, 2 ప్రధానులు, తర్వాత ఈ పర్మిట్ వ్యవస్థ కాశ్మీర్ పోవాలంటే పర్మిట్ వ్యవస్థ దీన్ని రద్దు చేయాలని చెప్పి మొదటి నుంచి కొట్లాడినటువంటి వ్యక్తి, ఉద్యమించినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. వీరు 1953లో ఇదే రోజున ఏదైతే కశ్మీర్కు పర్మిట్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి కశ్మీర్లో ప్రవేశిస్తే వారిని జైల్లో బంధించినటువంటి అప్పటి ప్రభుత్వం షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఏదైతుందో అదే జైల్లో బలిదానం అవ్వడం జరిగింది, అదే జైల్లో చనిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా వారి యొక్క మరణం ఏదైతుందో అది ఒక మిస్టరీ అయినటువంటి వ్యవస్థ. అటువంటి దేశం కోసం, కశ్మీర్ కోసం బలిదానం భారతీయ జనసంఘ్ యొక్క జాతీయ అధ్యక్షుడిని శ్యామాప్రసాద్ ముఖర్జీ గారిని బలిదానం అయినటువంటి వ్యవస్థ ఈరోజు వారు ఈ దేశ సమగ్రత కోసం బలిదానం కావడం జరిగింది. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా వారి ఆశయాలు ఏవైతుందో భారతదేశ సమగ్రత కోసం దాన్ని కొనసాగించడం కోసం వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.